అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా క్లీన్గా తీసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్గా తీసి మనం కడిగి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు వేసి ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి మట్టి కానీ ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువ పోసుకొని కడిగి సైడ్కి పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసినప్పుడు మాత్రం ఇలా కొద్దిసేపు అంటే ఇందులో ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. చూడండి, ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఎండు రొయ్యలు అనేది వండుతూ ఉంటే స్మెల్ వస్తుందనని చాలామంది తినరు, కానీ వండిన తర్వాత తిన్నారంటే కడుపు నిండుగా చాలా బాగా తింటారు. అంత బాగుంటుంది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను మాత్రము బీరకాయతో ఈరోజైతే చేసి చూపిస్తూ ఉన్నాను. టమాటాలో కూడా వేస్ట్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయలని ఇలా తొక్కంతా తీసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బీరకాయను కట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఎండు రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా తినొచ్చు. చేసేటప్పుడు మాత్రమే స్మెల్ ఉంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండు రొయ్యలు అనేది తీసేటప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి నేను 3 ఒకే దగ్గర పేస్ట్ చేసి వేస్తూ ఉన్నాను. కచ్చాపచ్చా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు పచ్చిమిర్చి కావాలంటే చీలికలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేస్తూ ఉన్నాను, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ధనియాల పొడి కూడా ఇక్కడ వేసేస్తూ ఉన్నాను. ఈ 3 కూడా వేసినాక కొద్దిగా కలర్ రానివ్వాలి. మాడనివ్వద్దు. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు అనేది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు అనేది లోపలి వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేయడం వల్ల లోపల ఉన్న వాటర్ అంతా పోయేసి మంచిగా ఫ్రై అవుతుంది. మనం కడిగినాము కదా వాటర్లో వేసి, దానివల్ల వాటర్ అనేది ఉంటుంది అందులో. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ బీరకాయలన్నీ కట్ చేసుకున్నాము, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మగ్గించుకోవాలి. మనకి ఎప్పుడైనా కర్రీస్ తక్కువ ఉండాలి క్వాంటిటీ. బీరకాయ అనేది తక్కువగా ఉంది, రొయ్యలు అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తినేవారు కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొద్దిగా టమాటా వేస్తున్నాను. టమాటా ఇష్టం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇక్కడ రొయ్యలు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా టమాటా ఒకటి వేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే స్వీట్నెస్ అనేది వస్తుంది, ఎందుకంటే బీరకాయకు టమాటా వేయనవసరం లేదు కదా, అందుకోసమని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉడికిపోయింది కదా. ఒక 10 మినిట్స్ అయితే నేను సిమ్లో పెట్టేసి ఉడికించేసాను. ఇప్పుడు పూర్తిగా మంచిగా మనకు ఉడికింది. ఇంకా కొద్దిగా వాటర్ అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. బీరకాయలోకి వాటర్ అనేది వస్తుంది. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది వేయనవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అయిపోయింది, ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకొని దించేసి సర్వ్ చేసుకోవాలి. అన్నంలోకి, చపాతీలోకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. కడుపు నిండుగా తినవచ్చు. అంత టేస్టీగా, అంత బాగుంటుంది ఈ పద్ధతిలో చేసినట్లయితే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.